ఉత్తరాన్ని. ప్రాచీన గ్రంథాలలో హోలీ ప్రస్తావన ఏమైనా కనిపిస్తుందా తెలియజేయండి అంటూ రాస్తున్నారు. మనం దీనిని దక్షిణ దేశాల్లో ఎక్కడ హోలీ అన్న పదం వాడలేదు. అలాగే అంతకు ముందున్నటువంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా దీన్ని హోలీ అన్న పదంతో వాడలేదు. దాన్ని వసంతోత్సవము, మదనోత్సవము, ఫల్గుణోత్సవం ఇలాంటి పదాలతోనే ఉపయోగించడం జరిగింది. అలాంటి వాటిల్లో మనకి సంస్కృతంలో మాళవికాగ్ని మిత్రం కానీ, మిత్రోదయం అని కానీ, నాగావళి, హర్షుడు రచించిన నాగావళి కానీ ఇలాంటి గ్రంథాలలో వసంతోత్సవం యొక్క ప్రస్తావన ఉంది. అంతేకాకుండా ఆ రోజుల్లో భారతదేశాన్ని దర్శించి వెళ్ళినటువంటి ఆల్బెరూని, నికోలా కాంటి లాంటి వాళ్ళు ఇక్కడ ఈ వసంతోత్సవం ఆ పదం వాడలేదు, కానీ ఇక్కడ పూల పుప్పొడి చల్లుకుని ఆనందంగా గడుపుతున్నారు అనేటటువంటి మాటని వాళ్ళు స్పష్టంగా వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు. అయితే మనకి తెలుగు గ్రంథాలలో ప్రత్యేకంగా ఈ భీమఖండం లాంటి వాటిల్లో కొన్ని గ్రంథాలలో మనకి చక్కగా వసంతోత్సవంలో రతి మన్మధులు పూజ చేయడం, వాళ్ళు అలా చేసుకున్నారని చెప్పి వీటన్నిటి వివరాలు మనకి బాగా అందులో కనపడుతూ ఉంటాయి. అక్కడ కూడా హోలీ అన్న పదం వాడలేదు, వసంతోత్సవం అన్నటువంటి పేరుతోనే మనకు కనపడుతూ ఉన్నాయి. మనకి తెలుగు గ్రంథాల్లో కూడా ఉన్నాయి. అయితే కొండవీటి రెడ్డి రాజుల్లో కుమారగిరి రెడ్డి అనేటటువంటి ఆయనకి కర్పూర వసంతరాయలు అనేటటువంటి బిరుదనామం ఉంది. ఎందుకు అంటే ఆయన వసంతోత్సవాలు బాగా చేసేవాట, అందులో పచ్చకర్పూరం ఎక్కువ వాడేవాట. విదేశాల నుంచి బాగా తెప్పించుకుని, ఇతర ప్రాంతాల నుంచి బాగా తెప్పించుకుని పచ్చకర్పూరం ఎక్కువగా ఉపయోగిస్తూ ఈ వసంతోత్సవాలు నిర్వహిస్తాడు గనక ఆయనకి కర్పూర వసంతరాయులు అనేటటువంటి బిరుదనామం ఉంది. ఆ పేరుతో మనకు గ్రంథం కూడా ఉందనుకోండి, సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటిది, చాలా ప్రసిద్ధం. అట్లా ఈ వసంతోత్సవం లేక మదనోత్సవం జరుపుకోవడం అనేది మనకు ఆ పేరుతో మనకు ఎక్కువగా కనపడుతుంది. హోళిక అనేటటువంటి రాక్షసిని సంహరించినటువంటి రోజు గనక ఆనందంగా గడిపారు, అందుకని దానికి హోలీ అన్న పేరు వచ్చింది అని చెప్తారు. ఇది రెండు రకాల ఇతివృత్తాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఒకటేమంటే ప్రహ్లాదుణ్ణి చూసి ఎంతకాలం విష్ణు భక్తితో విష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నాడు అన్న కోపంతో అతన్ని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు కదా హిరణ్యకశిపుడు. ఎన్ని చేసినా అతడికి ఏమీ కాల. ఈసారి అది కాదని చెప్పి తన సోదరి హోళికని పిలిచాడు. ఆవిడికి ఒక చిన్న వరం ఉందట, ఏమిటంటే అగ్ని ఆవిడని ఏం చెయ్యదు. అందుకని ఈ హిరణ్యకశిపుడు సోదరిని పిలిచి ఈ ప్రహ్లాదుని ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టి ఆవిడని అగ్నిలో పడేశాడు. అంటే ఆవిడ ఒళ్ళో ఉన్న ప్రహ్లాదుడు చనిపోతాడు, ఆవిడ బాగా బయటకు వస్తుందని. కానీ చిత్రం ఏమిటంటే ఆవిడ అందులో దహించుకుపోయింది, ప్రహ్లాదుడు మాత్రం ఏమాత్రం కసుగందకుండా అగ్ని అతన్ని ఏం చేయకుండా బయటకు వచ్చాడు. అప్పటి నుంచి ఆ హోళిక కారణంగా ఆనాటిని, అది ఫాల్గుణ పూర్ణిమ నాడు జరిగిందని, అందుకని హోళిక ప్రాణత్యాగం చేసినటువంటి రోజు అది, అందుకని దానికి హోలీ అనే పేరు వచ్చిందంటారు. మరొకటి కూడా బాగా వ్యాప్తిలో ఉంది ఉత్తర దేశంలో. హోళిక అనేటటువంటిది ఒక రాక్షసి. ఈ రాక్షసి చిన్నపిల్లల్ని పట్టుకుని తినేస్తూ ఉండేది. అప్పుడు ప్రజలందరూ వెళ్ళి రాజుగారిని అడిగారు, ఏం చెయ్యాలి? రాజు అంటే రక్షించడం వాడి బాధ్యత, రాజు యొక్క బాధ్యత ఏమిటంటే ప్రజల్ని రక్షించాలి. కనుక ఏం చెయ్యాలి అంటే ఆయన హోళికతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఏమిటంటే రోజుకొక్కళ్ళు ఒక పిల్లవాడిని పంపిస్తారు, ఎవరిని పడితే వాళ్ళని తినడానికి వీల్లేదు. ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంతమంది పిల్లలు రాజ్యంలో. అయితే ఒకసారి ఆ ఊళ్ళో ఉన్న ఒక ముసలమ్మ మనవణ్ణి పంపించే వంతు వచ్చింది. ఆవిడికి మనమడు తప్ప మరొకళ్ళ ఆధారం లేదు, అంటే మరి కొడుకు కూడా లేరనుకుంటా. ఆవిడ ఏం చేసిందంటే తన మనవణ్ణి పంపించడానికి బాధ కలిగి తను వెళ్ళడానికన్నా సిద్ధంగానే మనవణ్ణి పంపడం ఇష్టం లేదు. అందుకని అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక తపస్సు చేసుకుంటున్న దరిదాపుల్లో ఉన్న అడవికి వెళ్ళి ఒక ఋషిని ప్రార్థించింది, ఎట్లయినా నా మనవణ్ణి రక్షించాలి హోళిక బారి నుండి అని. అంటే ఆయన ఆలోచించి చెప్పాడు, ఆ హోళికకి తిట్లు పడవు, దాన్ని తిడితే అది తట్టుకోలేదు. ఓకే, అది మనుషుల్ని చంపి తింటుంది కానీ పిల్లల్ని తిడితే మాత్రం తట్టుకోలేదు. చూడండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సున్నితమైనటువంటి భావం, వీక్నెస్ అంటారు, అది ఉంటుంది. అందుకని మీరు
ఊళ్ళో ఉన్న పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కలిసి దాన్ని తిట్టండి పిల్లాన్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు. అది అక్కడికక్కడ ఆ తిట్టు తట్టుకోలేక ఇలా గిజగిజలాడిపోయి ఉన్నది ఉన్నట్టుగా అలా నేల కూలిపోతుంది. దాని పీడ ఊళ్ళో అందరికీ కూడా తగ్గుతుంది. సరే ఈవిడ ఊళ్ళోకి వచ్చింది, ఊళ్ళో వాళ్ళకి చెప్పింది, పిల్లలందరినీ పోగేసింది, పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహించారు. ఎందుకంటే తర్వాత ఎవరి వంతు వస్తుందో తెలియదు కదా, అందుకని అందరూ ప్రోత్సహించారు. మొత్తానికి అందరూ కలిసి ఆ హోళిక రాగానే తిట్టడం మొదలుపెట్టారు. ఒక్కొక్క తిట్టుకి అది నిలబడలేనటువంటి స్థితికి వచ్చేసి నెమ్మదిగా వీళ్ళు నోటికొచ్చినట్టు తిట్టేటప్పటికి పడిపోయింది. అది చచ్చిపోయిందని సంతోషంతో పిల్లలు కదా గంతులు వేసుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ఆ తర్వాత రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. అది కూడా పాల్గొన పూర్ణిమ నాడు జరిగింది గనక ఈనాడు తప్పనిసరిగా హోళిక చనిపోయినటువంటి రోజు గనక పిల్లలందరూ డప్పులు కొట్టడం, మేళతాళాలు ఉపయోగించటం, రంగులు చల్లుకోవడం చేసి ఆ హోళిక యొక్క బాధ తమకు పోయింది అని ఆనందంగా సమయాన్ని గడపడం అన్నది ఉంది అని చెప్తూ ఉంటారు. ఇది బర్మాలో కూడా ఇలాంటి కథ ఒకటి ఉంది. అక్కడ కూడా వాళ్ళు 3 రోజులు చేస్తారు తీజాన్ అన్న పేరుతో ఈ హోలీని. అక్కడ కూడా వాళ్ళు పెద్ద రూపాన్ని ఒకటి తయారు చేసి 3 రోజులు ఊరంతా ఊరేగించి తిడుతూ నోటికొచ్చిన తిట్లన్నీ, అంటే సంవత్సరం అంతా వాళ్ళ మనస్సుల్లో తిట్టాలని కోరికుంటే అవన్నీ దాచిపెట్టుకుంటారన్నమాట. అవన్నీ పట్టి దాన్ని తిడుతూ దాన్ని దహనం చేసి ఆ తర్వాత సంతోషంగా పండగ జరుపుకునే పద్ధతి ఉంది. అంచేత మొత్తానికి పిల్లల్ని బాధించేటటువంటి ఒక రాక్షసిని సంహరించినటువంటి రోజు. అక్కడ ప్రహ్లాదుడు చిన్నవాడే, ఇక్కడ ఈ గ్రామంలో చెప్పిన కథ చిన్నపిల్లలకి సంబంధించింది, ఆ బర్మాలో కథ చిన్నపిల్లలకి బాధ పెట్టేది. ఇలా చిన్నపిల్లలకు వచ్చేటటువంటి బాధని పోగొట్టినప్పుడు పిల్లలు ఆనందంగా రంగులు జల్లుకునేటటువంటి ఒక పండగగా ఈ హోలీ పండగ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది.